ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపకాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఉదయపకాల సమయమున జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. ప్రియమైన వారలారా, జ్ఞానము సంపాదించినవాడు, మనము ఉన్నటువంటి వారి జ్ఞానమును లోకంలో సంపాదిస్తున్నారా? లోకంలో ఉన్నటువంటి జ్ఞానమును సంపాదించుచున్నారా? లేదా వేరే వేరే విషయం మీద జ్ఞానమును సంపాదించుచున్నారా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అయితే మనమందరము కూడా దేవునిలో జ్ఞానమును సంపాదించాలండి. దేవునిలో జ్ఞానమును సంపాదించినట్లయితే వారు ధన్యులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవుని యొక్క జ్ఞానమును సంపాదించినటువంటి వారు గొప్ప భక్తులుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారండి. దేవుని జ్ఞానమును పొందుకున్నటువంటి వారు ఒక దానియేలు దేవుని జ్ఞానమును పొందుకొని ఉన్నాడు. అలాగే యేసేపు దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని ఉన్నాడు. దేవుని ద్వారా వారు ధన్యులుగా పిలవడం అనేది జరిగింది. ప్రియమైన వారలారా, ఈరోజు మనం గడిచిన దినములన్నీ కూడా రకరకాల విషయమైనటువంటి జ్ఞానమును సంపాదించి ఉన్నారేమో. కాకపోతే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనం ధన్యులుగా ఉండాలి అంటే దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించాలి. దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించాలంటే మొదటికి మనం ఏమి చేయాలంటే దేవుణ్ణి మనం అడగాలండి. అయ్యా, నీ జ్ఞానము నాకు కావాలి తండ్రి, నీ జ్ఞానము నాకు కావాలి నాయన అని ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన మనకు జ్ఞానమును మనకిస్తారండి. అలాగే రెండవదిగా ఏంటంటే దేవుణ్ణి మనం జ్ఞానము కావాలి అని అడిగిన తర్వాత రెండవ విషయంగా మనం నిరీక్షణ కలిగి ఉండాలండి. ఓపికతో ఉండాలి. మనం కనిపెట్టుతూ ఉండాలి. దేవుణ్ణి మనం అడిగాము, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే అయా నీ జ్ఞానము నాకు కావాలి తండ్రి, నాయన నీ జ్ఞానము ద్వారా మేము ధన్యత పొందుకుంటాం నాయన అని దేవుని మనం అడగాలి. దేవుణ్ణి మనం అడిగినట్లయితే మరియు కూడా నిరీక్షణ అనేది కలిగి ఉన్నట్లయితే ఆయన ద్వారా మనం పొందుకోగలుగుతామండి. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా దేవుణ్ణి అడిగాడండి. అయ్యా, నాకు జ్ఞానము చాలా తక్కువగా ఉన్నది, నాకు సమకూర్చండి నాయన దేవుణ్ణి అడిగినప్పుడు అతను కూడా దేవుని చిత్తానుసారం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు సొలొమోనుకు దేవాది దేవుడు జ్ఞానమునిచ్చాడు. జ్ఞానముతో పాటు సకల ఐశ్వర్యములు, రాజ్యమును పరిపాలించడానికి కావాల్సిన వివేకమును సమస్తమును అనుకూలించాడు. ఈ ఉదయపకాల సమయన ఈరోజు వాక్యమును ఎవరెవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే దేవుని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానమును పొందుకోవాలి. ఆ జ్ఞానమును పొందుకోవాలంటే ప్రభువారిని మనం అడగాలి జ్ఞానము కావాలని. వారి జ్ఞానము కావాలని అడిగినప్పుడు ఓపికతో నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుని ద్వారా జ్ఞానమును పొందుకొని ధన్యులుగా పిలువబడతారని చెప్పి దేవునికి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ధన్యులుగా పిలవాలంటే ఆయన జ్ఞానమును పొందుకునేవారుగా ఉండాలని చెప్పి ఈరోజు వాక్యం సెలవిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.